హాయ్ నమస్తే, ఎట్లున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం దీన్ని మసాలా చాయ్ చేసుకొని తాగుతాం. అలాగే ట్రంప్ గురించి కొద్దిగా మాట్లాడతాం. సో ఇందాక న్యూస్ చూస్తా అంటే ట్రంప్ మామ సో వాటర్ మనం ఎంత తాగాలనుకున్నా జస్ట్ వాటర్ వేసుకొని సో హీట్ చేసుకోవాలి. మా దగ్గర ఉండేది బ్యాచెస్ దగ్గర ఏముంటుందప్ప, ఎలక్ట్రిక్. సో 1 పార్ట్లో పెట్టేసి అది అవుతూ ఉంటుంది. సో ట్రంప్ ఏమన్నాడు, టరిఫ్స్ ఎక్కువ వేస్తాడు. టరిఫ్స్ ఎందుకు వేస్తాడు? ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిందో మనకు పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మనం ఒప్పుకోలే. వాడు సీజ్ ఫైర్ చేసినట్టు మనం ఒప్పుకోలే. మన మోదీ బ్రో ఒప్పుకోలే. సో దానికి వాడు కక్ష కట్టి మన మీద 50% టారిఫ్స్ సో ఇవన్నీ వేస్తాను. దానికి మెయిన్ రీజన్ ఇంకోటి ఏందో తెలుసా? ఏంటంటే వాడు గత డికేట్ నుంచి ట్రంప్ మామ వచ్చేసి వాళ్ళకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని, డైరీ ప్రొడక్ట్స్ని మనకి ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోండి అని వాడు ప్రెషర్ పెడుతున్నాడు. దాన్ని మనం ఒప్పుకోవట్లే. ఎందుకంటే ఇన్ కేస్ ఇప్పుడు అమెరికాలో వాళ్ళకి మన ఇండియాలో ఉన్న రైతులు లాగా కాకుండా అక్కడ వాళ్ళకి సబ్సిడీస్ ఎక్కువ ఇస్తారు. ఫర్ సపోజ్ మనం కేజీ గోధుమలు ఇక్కడ మనకు 30 రూపీస్ 40 రూపీస్ దొరుకుతుంది అనుకున్నాం, వాడికి అక్కడ 5 రూపీస్కే దొరుకుతుంది. ఐ మీన్ రైతు అక్కడ ఫార్మర్ అమ్మేవాడు 5 రూపీస్కే అమ్ముతాడు. సో వాడు ఇప్పుడు మన కంట్రీలోకి వచ్చాడంటే కదా మన రైతులందరూ కానాకేనయ్యి అందరూ సంత దొరక వెళ్ళిపోవాలి. సో దానికోసమే మన ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ అనుకుందాం, పాలు అనుకుందాం, వాళ్ళు ఆవులకి చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అంటే పాలు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి, మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి అవి అట్లా ఉంటుంది. సో దానికోసమే మన ఇండియన్ కూడా ఒప్పుకోవట్లే, ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. మేము మాకొద్దు అంటుంది. అంటే WTOలో ఒకటి ఉంటుంది అన్నమాట, కంట్రీస్ సెంటిమెంట్ క్లాస్ ఉంటుంది. సో కంట్రీస్ మనకు ఏంటంటే మనము పాలు తాగడమే కాకుండా దేవుళ్ళకు కూడా అర్పిస్తాం కదా, అభిషేకంలో వాడతాం. దానికోసము ఏం చెప్తున్నాము, మాకు మీ ఆవులు మీరు అవి రొమినెంట్స్ అంటే పురుగులు తిని ప్రొడ్యూస్ చేస్తారు కదా మిల్క్, అది మాకు వద్దు, మేము వాడము అని చెప్పాం. మన సెంటిమెంట్కు ఒప్పుకోలేదు కాబట్టి వద్దన్నాం. సో దానికోసమే ట్రంప్ గాడు వచ్చినప్పటి నుంచి ఆ తారీఫ్లు, మన H1B వీసా $1,00,000 అట్ ఏ టైం పే చేయాలి H1B వీసాకి. సో అట్లా చేస్తూ ఉన్నాడు. ఏం చేద్దాం, అట్లా జరుగుతూ ఉంది. మన ట్రంప్ మామ అలా చేస్తాడు. మన మోదీ బ్రో ఓకే డూయింగ్ గుడ్. సో మసాలా చాయ్కి మనకు వాటర్ బాయిల్ అయ్యాయి. సో ఒక్కసారి చూడండి, ఇందా మాదిరిదా వాటర్ బాయిల్ జస్ట్ నీకు నార్మల్గా కొంచెం హాట్ అయినా సర్లే, మళ్ళీ ఇలా పెట్టుకొని ఓకే జస్ట్ హాట్ వాటర్ని అలా పోసేసుకొని, హాట్ వాటర్ మనకు రెడీ అయిపోయాయి కదా. మార్నింగ్ మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా బ్రో? ఆ తర్వాత హాట్ వాటర్లో మనం ఏదైతే మనం మసాలా చాయ్ తీసుకొచ్చుకున్నామో, ఏ కంపెనీ అబ్బా అది, జింజర్ మసాలా చాయ్ ఇన్స్టెంట్ కంపెనీ కూడా ఏదో లేదు బ్రో. సెలబ్రేషన్స్ ఆఫ్ టేస్ట్ఫుల్ ట్రెడిషన్స్ జింజర్. ఓకే, జస్ట్ దీన్ని ఏం చేయాలంటే హాట్ వాటర్ తీసుకున్నాం కదా, హాట్ వాటర్ తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా సింపుల్గా ఇలా వేసేసి జస్ట్ సింపుల్గా స్టిర్ చేసేయడమే. జస్ట్ ఇలా కలిపేసామంటే మనకు ఇన్స్టెంట్ మసాలా చాయ్ రెడీ అయిపోద్ది. దీంట్లో మళ్ళీ చక్కెర అవి ఏం అవసరం లేదు, జస్ట్ మిక్స్ చేసి గుడ్. బాగుంది, నిజంగా బాగుందనా? అమ్మతో బాగుందనా? నిజంగా బాగుందనా? బాగుంది. సో ఎర్లీ మార్నింగు నేను ఏం చెప్తాను అంటే సజెషన్స్, హాట్ వాటర్లో కొద్దిగా తులసి ఆకులు వేసుకొని తాగితే కనుక మంచిగా గట్ హెల్త్ బాగా ప్రిపేర్ అవుతుంది. నేను తాగుదాం. చల్తాయి మా హిస్టరీ ఏదో చెప్తాడు, చల్తాయి సిరిసే చల్తాయి అంటాడు.
సో అలాగే పోతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాము, మన యాక్చువల్గా ఏంటి, అరే ఈ రోజు నుంచి ఖచ్చితంగా మంచి డైట్ ఫాలో అవ్వాలా, హెల్తీ ఫుడ్ తినాలా అని అనుకుంటాం. బట్ మనకు కుదురుతుందా? నో. కుదురుతుంది, బట్ మనం తినం. ఒక వారం, ఒక 3 days 4 days తింటే, అరే మామ సండే వచ్చింది బిర్యానీ తినాలరా అంటాం. బిర్యానీ తిన్న తర్వాత కోక్ అంటాం. కోక్ తర్వాత నైటు పానీపూరీలు అయిపోయాయి. సండే తినేసాం కదా, ఇంకేముందిలే, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దామని మళ్ళీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాం డైట్. సో అలా డైట్ చేయడం వల్ల, సో నేను ఇక్కడ కీరా చూస్తున్నా కదా, ఇవి సో మనకు ఇప్పుడు మార్నింగ్ ఓన్లీ జస్ట్ ఇది తాగిన తర్వాత జస్ట్ కీరా ఒక 2 కీరాస్ తినేస్తాం. ఆఫ్టర్నూన్ రైస్, కొద్దిగా రైస్, నైట్ ఏదన్నా బాయిల్డ్ వెజిటబుల్స్ తినడం అంతే. సో బాగుంటుందబ్బా. అందరూ ఉండేది ఒక జీవితమే, తినాలనుకున్నా ఇప్పుడే తినేయాలి, మళ్ళీ టైం ఉండదు ఏమో అని అనుకుంటాం. తినాలి, బతకడం కోసం తినాలి. అదే తినడం కోసమే బతకూడదు. మా అక్క నన్ను చిన్నప్పుడు అదే అనేది. ఆ విధంగా 30 చపాతీలు తినేవాడిని నేను, 30 చపాతీలు. సో మా అక్క అట్లా అనేది. బట్ లేటర్ తెలుసుకున్నాను, ఎందుకంటే మనం ఎక్కువ తినడం వల్ల మన బాడీ ఏం లేదబ్బా, మన బాడీనే మనకు చెప్తుంది మన హెల్త్ ఎలా ఉండేదని. మన బాడీ మనకు చెప్తుంది. మన ఫర్ సపోజ్ కొంచెం ఎక్కువ నడిచేసి ఆయాసము చెమటలు ఎక్కువ పట్టడం ఉంటే మన బాడీ మనకి ఇండికేషన్ ఇస్తుంది, అరే నువ్వు ఏడా నువ్వు పోతావు రే, తొందరగా షెడ్ పోతావు రే అని చెప్పుతుంది. సో గట్లా మంచి హెల్తీ డైట్ ఫాలో అవుతాం. సో కంటెంట్ ఏం లేదు, ఇదే మన కంటెంట్, మన ఛానల్లో కంటెంట్ ఇదే. జస్ట్ జనరల్ కన్వర్జేషన్. మీరు నాతో మాట్లాడంటే నేను ఏదో ఈ వీడియోలో మాట్లాడుతున్నాం, మీరు నాతో ఎలా మాట్లాడతారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి, ఏం మాట్లాడుకోవాలో. ట్రంప్ తరీఫ్ చేస్తున్నావు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? సో ఒక్కసారి నువ్వు కామెంట్లు వచ్చి బ్రో. ఓకే, ఉంటాను మరి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏదో ఒక టాపిక్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఈరోజు వచ్చేసి మనం మసాలా చాయ్ చేయడం నేర్చుకున్నాం. మసాలా చాయ్ తాగు, మసాలా చూడొద్దు. మసాలా చాయ్ తాగు కానీ మసాలా చూడొద్దు. ఓకే. సో ఇంకా ఏదబ్బా, సబ్స్క్రైబ్ కొట్టు బ్రో. ఊరికి ఎందుకు పోతాం, ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టు. కింద ఏం పోతాను చెప్పు, నేను డబ్బులు ఇస్తావా? సబ్స్క్రైబ్ కొట్టు, లైక్ కొట్టు, కామెంట్ చేయి. అందం మాదిరి కొట్టు. ఉందాం, బాయ్.